ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు ఛానల్లో మన వీడియోలో రెండు ముఖ్యమైన విషయాలు మీ అందరితో నేను చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఎంతగా లైక్ చేసి ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా రీచ్ అవుతుంది. అలాగే స్వామివారికి సేవ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం మీరు చేసే ప్రతి లైక్ వల్ల కూడా నాకు కలుగుతుంది. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే డిసెంబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి తిరుపతిలోని 9 సెంటర్లలో 96 కౌంటర్లలో మీకు సర్వదర్శనం టైమ్ స్లాట్ విధానం ద్వారా వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి దర్శనం టోకెన్లు టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేస్తున్నారండి. గత 3 రోజుల నుంచి నేను ఈ విషయం మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. ఈ డిసెంబర్ 23 నుంచి జనవరి 1 తేదీ వరకు కూడా 10 రోజులకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. టోకెన్లు కోటా పూర్తయ్యే వరకు ఈ టోకెన్లు ఇస్తూనే ఉంటారు. అంటే ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి మాత్రమే ఈ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని విష్ణు నివాసము, 2వది శ్రీనివాసము, అలాగే 3వది గోవిందరాజ సత్రాలు, 4వది భూదేవి కాంప్లెక్స్, 5వది రామచంద్రని పుష్కరిణి, 6వది ఇందిరా మైదానం, 7వది జీవకొన స్కూల్, 8వది బైరాగపేటలోని రామానాయుడు హై స్కూల్, 9వది ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హై స్కూల్లో ఈ కౌంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒక్కసారిగా 4 లక్షల పైగా టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించు 5 లక్షల టోకెన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే గతంలోనే 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి కూడా ఈ 10 రోజులకి సంబంధించినవి టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు కేవలం మీకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. నేను మరలా చెప్తున్నాను, ఒక్కసారిగా అన్ని టోకెన్లు ఇవ్వబోతున్నారు. ఎవరైనా రావచ్చు. డిసెంబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తున్నారు. అంటే చాలామంది కూడా డిసెంబర్ 21వ తారీఖున మధ్యాహ్నం నుంచే కౌంటర్ల దగ్గర అయితే ఉంటారు. అంటే రేపు మధ్యాహ్నం నుంచి రాత్రి ప్రాంతంలోనే ఇక్కడ తిరుపతి మొత్తం రష్ అయిపోతుందండి కౌంటర్ల దగ్గర. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలరు. సో రేపు రాత్రి నుంచే రష్ ఉంటుంది. అలాగే ఈ డిసెంబర్ 22వ తారీఖున ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళైతే కొండపైకి వెళ్ళడానికి వీలు లేదు. ఇక డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు కూడా దర్శనం టికెట్ ఉంటే మాత్రమే మీరు కొండపైకి వెళ్ళగలరు. వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది దర్శనం టికెట్ ఉంటేనే వెళ్ళగలరు. ఫ్రీ టోకెన్ అంటే ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం లేదు. సర్వదర్శనం టోకెన్ అన్నా ఉండాలి, లేదా 300 రూపాయల దర్శన టోకెన్ అన్నా ఉండాలి. సో ఈ 10 రోజులు ఎటువంటి ఆర్జిత సేవలు, లక్కీ డిప్ సేవలు ఏవి కూడా టీటీడీ వారు మనకి రిలీజ్ చేయలేదు. అలాగే డిసెంబర్ మీకు గతంలోనే నేను చెప్పాను, డిసెంబర్ 22, 23, 24 తేదీల్లోనూ, అలాగే డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలోనూ కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు. ఈ సేవలు డిసెంబర్ 25 నుండి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ యాజమాన్యం వారు ప్రెస్ రిలీజ్ అయితే మనకి చెప్పడం జరిగింది. అలాగే డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు సహస్ర దీపాలంకరణ సేవను ఏకాంతంగా నిర్వహిస్తామని కూడా టీటీడీ యాజమాన్యం వారు మనకు చెప్పడం జరిగింది. సో మీ అందరికీ అర్థమైంది కదా. అలాగే ఇక రేపటి నుంచి వెంటనే మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి అన్ని దర్శనం టికెట్లు అయితే రిలీజ్ అవుతున్నాయి. ముందుగా అయితే మార్చ్ నెలకు సంబంధించి రేపు డిసెంబర్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకి కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే మార్చ్ నెలకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి అంటే డిసెంబర్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఫ్లోట్ ఫెస్టివల్ తెప్పోత్సవానికి సంబంధించినటువంటి మార్చ్ 20 నుంచి 24వ తేదీ వరకు దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అంటే సేవలు విడుదలవుతున్నాయి. అలాగే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్చ్ నెల అంగ ప్రదర్శన టోకెన్లు విడుదలవుతున్నాయి. అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయండి. అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనం, అలాగే అకామిడేషన్ కోటా విడుదలవుతున్నాయి. అలాగే 25వ తారీఖున డిసెంబర్ 25వ తారీఖున మార్చ్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ ఉదయం 10 గంటలకి విడుదలవుతున్నాయి. అలాగే మార్చ్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ అనేది ఈ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతున్నాయండి. దీనికి సంబంధించిన అప్డేట్లన్నీ కూడా మీకు ఇక్కడ ttddevastanam.ap.gov.in అనే వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. దయచేసి మీరంతా కూడా బుక్ చేసుకోగలరు. నేను మరలా చెప్తున్నాను, క్లియర్ కట్గా డిసెంబర్ నెలకు సంబంధించి, మార్చ్ నెలకు సంబంధించి మీ అందరికీ
అందరికీ నేను చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తున్నాను. అలాగే ఇక ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300, 500 రూపాయల దర్శన టికెట్లు అయితే క్లోజ్ అయిపోయాయండి. సో ఎవరైనా కానీ తిరుపతి రావాలి అనుకుంటే సర్వ దర్శనం టైం స్లాట్ విధానం ద్వారా తిరుపతిలోని కౌంటర్లలో మీరు టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ మంది నన్ను చాలాసార్లు అడిగిన మరో ప్రశ్న ఏమిటి అంటే, మా ఇంట్లో సంవత్సరం లోపల పిల్లలు ఉంటే మాకు దర్శనం ఉచితంగా ఉంటుందా అని అడిగారు. సో ఎవరి ఇంట్లో అయినా కానీ 1 year లోపల పిల్లలు ఉంటే మీరు డైరెక్ట్గా సుపదం క్యూ లైన్లోకి వచ్చి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డిశ్చార్జ్ చేసినప్పుడు పిల్లల్ని ఆ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని తల్లిదండ్రులు వారి యొక్క ఆధార్ కార్డుతో, అలాగే మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలు కూడా ఉన్నట్లయితే ఈ 1 year పిల్లలతో పాటు ఆ పిల్లల్ని అలాగే తల్లిదండ్రులు మీరు నలుగురు కూడా సుపదం క్యూ లైన్లో నుంచి ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొంతమంది అడిగారు, ఈ అంగ ప్రదర్శన టోకెన్లు సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట మాకు ఆఫ్లైన్లో ఇస్తారా, ప్రతిరోజు కొండపైన తిరుమలలో ఆఫ్లైన్లో ఇస్తారా అని అడుగుతున్నారండి. సో దయచేసి మీకు ఈ విషయం తెలుసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ దర్శనం టికెట్లు కూడా కొండపైన ఏవి కూడా ఇవ్వరు. కేవలం మీకు ఆన్లైన్ బుకింగ్సే ఉన్నాయి. ఆఫ్లైన్లో కేవలం మీకు సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో ఇస్తారు. ప్రతిరోజు కూడా విష్ణు నివాసంలోను అలాగే శ్రీనివాసంలోను ఈ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్లు ప్రతిరోజు 23 నుంచి 24 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 నడక మార్గంలోను అలిపిరి కానీ శ్రీవారి నడక మార్గంలో కానీ ప్రతిరోజు దివ్యదర్శనం టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ దివ్యదర్శనం టోకెన్ ద్వారా కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే నడక మార్గం మధ్యలో ఈ టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే రోజుకి 10,000 టోకెన్లు ఇస్తారు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే రోజుకి 5,000 టోకెన్లు ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. అలాగే ఈ వీడియో ముగించే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, దయచేసి మీకు డిసెంబర్లో మీరు వైకుంఠ ఏకాదశికి రాకపోయినా దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తే వారన్నా ఈ వీడియో చూసి ఈ కౌంటర్ల పేర్లు తెలుసుకొని చక్కగా స్వామివారిని రావాలి అనుకున్న వాళ్ళు వస్తారు. ఇప్పటికి కూడా చాలామందికి టోకెన్ లేకపోతే మేము రాలేము అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చి టోకెన్లు తీసుకోవచ్చు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. సో మీరు చేసే ఈ ప్రతి లైక్ వల్ల కూడా స్వామివారికి సేవ చేసుకొని మీకు కూడా ఒక చిన్న భాగ్యం కలుగుతుందని నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల అప్డేట్స్. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి మీరంతా నన్ను అడగొచ్చు. నా వంతు ప్రయత్నంగా నేను మీకు సమాధానం చెప్తాను. అలాగే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. సో అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా నేను ఈ కమెంట్ సెక్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను, దానికి కేవలం వాట్సాప్ SMS మాత్రమే చేయగలరు. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను వాయిస్ మెసేజ్ ద్వారా లేదా టైప్ చేసి నన్ను అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీకు సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను మీరు అడుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.